హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లాసేవి హంటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. అండ్ ఒక హాఫ్ గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను. ఇంకా హాఫ్ గ్లాసు రాగులు తీసుకున్నాను. కొంచెం హెల్తీగా చేద్దామని ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడాను ఇలానే చేస్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒక వీక్లీ వన్స్ ఆ టైంలో ఇట్లా మామూలుగా ప్లెయిన్గా చేసేస్తా. ఈ ఇడ్లీ రవ్వ కూడా మా మమ్మీ చేసి ఇచ్చింది నాకు. బియ్యంని ఉడకబెట్టి ఆరబోసి ఇంట్లోనే మిక్సీ పడుతుంది. సో ఇంకా కొనడం ఎందుకు అనేసి ఇదైతే ఇంకా హెల్తీగా ఉంటుంది కదా అని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఇడ్లీ డే అంతా కాకపోతే 3-4 అవర్స్ నానబెట్టుకొని నైట్ మిక్సీ పట్టి పెడితే మార్నింగ్ వరకు మంచిగా ఫర్మట్ అవుతుంది. సో ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా హెల్తీ అనమాట. ఎప్పుడు చేసినా కూడా కొంచెం హెల్తీగా ట్రై చేయాలి అనేసి చూస్తే ఏదో ఒకటి హెల్తీగా ఉండాలి కదా అనేసి. అండ్ ఒక దిక్కేమో పాలు కాగుతున్నాయి, ఒక దిక్కేమో పల్లీలు వేపుతున్నా. అండ్ ఇంక ఇడ్లీలు కూడా పెడుతున్నాను. యాక్చువల్లీ నేను ఆయిల్ యూజ్ చేయను ఇడ్లీకి, ఎందుకంటే తోమేటప్పుడు అంత ఈజీగా పోదు. సో కొన్ని వాటర్ చల్లుతాను ఈ ప్లేట్స్ మీద. ఆ వాటర్ దులిపేసి మళ్ళీ ఇడ్లీ పిండి వేస్తా. ఈ ఇడ్లీ పిండిలో ఒక సాల్ట్ ఒక్కటే వేస్తా, సోడా ఇలాంటివి అయితే ఏం వేయను. ఇంకా కొందరు అటుకులు కలిపి మిక్సీ పడతారు, అన్నం కూడా కలిపి మిక్సీ పడతారు. ఏది వేయకున్నా కూడా బాగానే వస్తుంది. చెప్పాలంటే ఇడ్లీ పిండిని కూడా మనం దోశ బ్యాటర్ లాగా జారుగా కలుపుకుంటే బెటర్. చాలా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు కూడా. కొంచెం ఎందుకంటే ఇడ్లీకి గట్టిగానే కలుపుకుంటారు చాలామంది, కానీ దోశకి ఎలా అయితే కలుపుతామో మనం ఇడ్లీకి కూడా అలాగే కలుపుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. ట్రై చేయండి మీరు కూడా. ఇంక ఇందులో క్యారెట్ తురిమి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అట్లా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తే ఎప్పుడు ఒకేలాగా కాకుండా. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి తినడానికి కూడా. అండ్ హెల్తీవే కూడా అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇడ్లీ రవ్వ అని అట్లా యూజ్ చేస్తున్నారు, కానీ అంత హెల్త్కి అంత మంచిది కాదు. ఇంకా మీరేం టిఫిన్ చేశారు? ఇది వచ్చేసి సండే వ్లాగ్. సండే మార్నింగ్ తప్పదు, ఆ రోజు హాలిడే కావచ్చు, కానీ టిఫిన్స్ తినడానికి అయితే హాలిడే ఉండదు కదా. సో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, తినాలి. ఇంకా పెట్టేస్తున్నాను ఇడ్లీ. ఫస్ట్ వాటర్ హీట్ చేసుకోవాలి, డైరెక్ట్ మనం పెట్టుకోవద్దు. కొంచెం హీట్ అయిన తర్వాత పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. అండ్ ఈరోజు సండే కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళు సమ్మక్కని చేసుకుంటున్నారు. సో మేము అక్కడికి వెళ్ళాము. చూడండి ఎలా చేసుకుంటున్నారో. తెలంగాణ ఫేమస్ మన సమ్మక్క సారలక్క జాతర ముందుంది. ఈ సండే చేసుకున్నారు. మా అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరూ వచ్చారు. చాలా బాగా జరుగుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద పండుగ ఇది. మాకు చాలా ఎంజాయ్ కూడా ఉంటుంది, కానీ ఎవరు రాలేదు. దాదాపు మా మామయ్య వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళే వచ్చారు. ఇందులో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. మనం చేసే విధానం ఏదైనా కూడా చేసేది ఒక దేవతకే. సో ఒడిబియ్యం పోస్తాము, ఇంకా చాలా ఇట్లా పళ్ళు పెడతాము. ఇది తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. అండ్ ఇంకా ఏది తక్కువ కాకుండా అమ్మవారిని బాగా కొలుచుకుంటారు. అండ్ ఖచ్చితంగా ఆ రోజు మేకను కూడా కోస్తారు. మేము ఎలా జరుపుకున్నామో జస్ట్ మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తున్నాను, చూడండి. అంటే మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ తరాలు అంటే ఒక 70-80 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారంట అమ్మవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి దైవం ఎలాగో మా అమ్మమ్మ వాళ్ళకి అలాగన్నమాట సమ్మక్క సారల అమ్మవారు అంటే. అది మీరు చూడండి ఎలా జరుగుతుందో మాది. అండ్ ఇక్కడ ఈ వీడియోలో మేము దేవుడికి అమ్మవారికి బలి ఇవ్వడము, దాన్ని వండుకొని తినడము, ఇదంతా కూడా తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణలో చాలా ఫేమస్. అది ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. సో తెలంగాణలో ఫేమస్ కాబట్టి కక్క ముక్క అంటారు కదా, అట్లా అనమాట. ఫెస్టివల్స్ వచ్చిన దేనికైనా కూడా ఖచ్చితంగా మటన్, చికెన్ ఇవన్నీ కూడా ఉంటాయి. నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. బోటి, తలకాయ, ఇంకా చాలా ఉంటాయి. చూడండి మీరు ఈ వీడియో.
అండ్ కళ్ళు కూడా ఫేమస్ ఇక్కడ, కళ్ళు కూడా తాగుతారు ఆ పండుగ రోజు. తనకు చేతనైనంత వరకు తను చేస్తుంది. ఇంకా కర్రీకి కావాల్సింది అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మా పిల్లలు కూడా బాగా ఆడుతున్నారు. ఇక్కడ హడావిడిగా కూడా ఉంది. ఇంకా ఈ పండుగకి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. ఏంటి అని అంటే, ఇది మనకు వచ్చేసి ఇప్పుడు వేములవాడ కొండగట్టు ఎలాగనో అమ్మవారు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ములుగు డిస్టిక్ అయిన తాడ్వాయి మండలంలో కొలువై ఉన్నారు. ఈ జాతరకి, ఈ మేడారం జాతరకి కూడా ఒక 700 సంవత్సరాల చరిత్ర ఉంది. సో అంటే ఈ పండుగకు మెయిన్ ఏంటి అంటే, ఈ అమ్మవాళ్ళు ఇద్దరు ఒక మన కాకతీయుల కాలంలో, అంటే వాళ్ళని జయించడానికి, వాళ్ళని ఓడించడానికి, వాళ్ళు ఓడించే టైంలో వాళ్ళు మరణించారన్నట్టుగా, అంటే వీరవనితల్లాగా అన్నమాట. సో వాళ్ళకు ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. సో సమ్మక్క సారక్క అంటే దాదాపు చాలామంది అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ తల్లి బిడ్డలు అన్నమాట. సమ్మక్క వచ్చేసి తల్లి, సారలమ్మ వారు వచ్చేసి కూతురు. సో వీళ్ళు వీరమరణం చెందారు. సో వాళ్ళకి గుర్తుగా మనము 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగను జరుపుకుంటాము. అండ్ అసలు ఇది చెప్పాలంటే పెద్ద ఒక గిరిజన ఉత్సవం, అంటే ఒక పండుగ లాగా అన్నమాట. అండ్ ఇది మహాకుంభమేళ తర్వాత స్థాయిలో జరిగేది ఈ పండుగనే. ఈ తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా 10 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటారని అంటున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ జంపన్న వాగు కూడా ఉంటుంది మేడారంలో. అంటే దాన్ని అంతకుముందు సంపంగి వాగు అనేవారు, ఇప్పుడు జంపన్న వాగు అంటున్నారు. అండ్ ఈ పండుగ ఒక 4 రోజులు జరుగుతుంది. ఈ పండుగ మొదటి రోజేమో కన్నెపల్లి నుంచి సారక్కని తీసుకొస్తారు. 2వ రోజు చిలకల గుట్ట నుంచి సమ్మక్క వారిని తీసుకొస్తారు. 3వ రోజు ఇద్దరిని గద్దెలపై కొలువు తీరుతారు, దర్శనమిస్తారు మనకి. మళ్ళీ 4వ రోజు సాయంత్రం మళ్ళీ ఆవాహన పలికి వాళ్ళని యథాస్థాన స్థానానికి తరలిస్తారు. దాదాపు 4 రోజులు జరుపుకుంటారు ఈ పండుగని. కానీ ఇది పెద్ద జాతర నిజంగా. తెలంగాణ వాళ్ళకైతే ఇది బాగా తెలిసి ఉంటుంది. అండ్ వాళ్ళు ఎలా అంటే వేములవాడ కొండగట్టు ఎలానో ఈ అమ్మ వాళ్ళు కూడా బాగా పూజించుకుంటారు. కొందరికి దేవుడు కూడా వస్తారు. దేవుడు అని అంటే దేవుడు ఆవాహిస్తారు అన్నమాట. తను ఏం చెప్పాలనుకుంటుందో, అసలు అంటే ఏం జరుగుతుంది అనేసి చెప్తూ ఉంటాను. ఇక్కడ అందరూ కూడా దండం పెడుతున్నారు. అంటే ఇంట్లో ఎవరైతే ఉంటారో, మా అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, మా అమ్మమ్మ మెయిన్ అందరూ కూడా మొక్కుతారు అనమాట. బెల్లం శాఖ పోస్తారు. ఇట్లా చేస్తే అంటే జడ తీస్తుంది అనమాట మేక. జడ తెచ్చిందంటే మనం చేసింది నచ్చింది, అంటే మన పూజ ఫలించింది అని అర్థము. సో అందరు మొక్కుతూ ఉంటారు. కొందరికి ఏమో తొందరగా జడ తీస్తుంది, కొందరికి టైం పడుతుంది. అంటే ఆమెకు నచ్చాలి, అన్నీ నచ్చితేనే, అన్నీ కరెక్ట్గా చేసిందా అనేసి అనుకుంటేనే జడ తీస్తుంది. అదొక సెంటిమెంట్ అన్నమాట.
ఇక్కడ మా పిల్లలు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఆడుకుంటున్నారు. తను కూడా ఏదో డిషెస్ ప్రిపేర్ చేస్తుంది మా పాప. ఇక్కడ బోటి క్లీనింగ్ అవుతుంది. ఇది కూడా ఒక పెద్ద టాస్కే, ఎందుకంటే దీనికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైగానే పడుతుంది. బోటి క్లీనింగ్ అంటే అంత ఈజీ కాదు, చాలా టైం తీసుకుంటుంది. బట్ ఎంత క్లీన్ చేస్తే అంత బాగుంటుంది, అంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలాంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.